మనకు గీతా ఆర్ట్స్ ఉంది కదా, ఈ గీతా ఆర్ట్స్ అనే పేరు తెలియని వాళ్ళంటూ లేరనమాట. అయితే ఈ గీతా ఆర్ట్స్లో ఈ గీత అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఈ గీత అనే పదం ఎక్కడి నుండి తీసుకొచ్చి ఈ గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ గీత అనే పేరు అల్లు అరవింద్ ఫ్యామిలీలో ఎవరికీ లేదనమాట. గీత అనే పేరుతో ఎవరి పేరు కూడా లేదనమాట. అయితే ఈ గీత అనే పేరు ఎక్కడి నుంచి అల్లు అరవింద్ గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ గీతా ఆర్ట్స్లో గీత అనే పదం అల్లు అరవింద్ గారు లవరా, ఇలా చాలా మందికి అయితే చాలా డౌట్లు అయితే ఉన్నాయి అనమాట. అయితే నేను ఈ వీడియోలో దాన్ని అయితే క్లారిఫై చేస్తాను. అలాగే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే వస్తుందన్నమాట. అదేంటంటే పేటిఎం అనేది ఫిబ్రవరి 29 తర్వాత పనిచేయదని, దానికి సంబంధించి పోస్టు వీడియోస్ అయితే చాలా అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. దానికి సంబంధించి పేటిఎం డైరెక్ట్గా ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట. సో ఆ లెటర్లో ఏముంది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పేటిఎం మూసివేస్తున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా, అందులో నిజమెంత అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే పేమెంట్ బ్యాంక్ మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31వ తేదీన అయితే పేటిఎంకి అయితే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఈ పేటిఎం మూసివేయాలనేది ఎప్పటి నుంచి జరుగుతుందంటే మనకు ఫిబ్రవరి 29 పేటిఎం తన కార్యకలాపాలు ఆపివేస్తుందని, అలాగే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అదేమిటంటే మనకు ఫిబ్రవరి 29 తర్వాత పేటిఎం తన కార్యకలాపాలు ఆపివేస్తుందని పలువురు సోషల్ మీడియా అలాగే పోస్టులు చేయడం జరుగుతుందన్నమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎంపై నిషేధం విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి చెల్లింపులు చేయడం సాధ్యం కాదని, ఈ నిషేధంలో పేటిఎం వ్యాలెట్, పేటిఎం బ్యాంక్, ఫాస్టాగ్ వంటి సేవలు నిషేధించడం జరిగింది. కాబట్టి మీ స్నేహితులకు ఈ విషయం అయితే తెలియజేయండి అంటూ సోషల్ మీడియాలో అయితే ఇటువంటి పోస్టులు అలాగే కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. అలాగే వీళ్ళు పెట్టిన పోస్టు అలాగే వీడియోస్కు సంబంధించి అసలు ఇవి నిజమేనా అనే విషయం మనం చూసుకున్నట్లయితే ఇందులోనైతే ఎటువంటి నిజం లేదని అయితే మనం అయితే చెప్పవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి న్యూస్ మీటర్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ కనుగొన్నది ఏంటంటే ఇటువంటి వాటిలో ఎటువంటి నిజం లేదని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు పేటిఎం వాళ్ళకైతే ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది. సో ఇటువంటి దాంట్లో నిజం ఉందా లేదనేది అయితే వాళ్ళైతే ఒక లెటర్ అయితే వీళ్ళకి పంపించడం జరిగింది అనమాట. అది నేను ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, ఇది ఒకసారి చూడండి. ఫిబ్రవరి 1న అందుకు సంబంధించి పేటిఎం అయితే ఒక అప్డేట్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. పేటిఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ పేమెంట్ అసోసియేషన్ ఆర్బీఐ ఆదేశాలను అందుకోవడం జరిగిందనమాట. పేటిఎం చెల్లింపులు అలాగే ఆర్థిక సేవల ఉత్పత్తులకు సంబంధించి ఆపివేయడం లాంటివి జరగవని ఈ లెటర్లోనైతే వాళ్ళైతే పొందుపరచడం జరిగిందనమాట. కావలిస్తే మీరు ఈ లెటర్ అయితే ఒకసారి చూడండి. అలాగే దీనికి సంబంధించి పేటిఎం వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మ ఫిబ్రవరి 2న అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అదేంటనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. పేటిఎం వ్యవహారంపై ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై స్పందించిందనమాట. అలాగే ఈ విషయం వ్యక్తిగతంగా ఎలాంటి లోపాలు లేవని, కేవలం తరచు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గవర్నర్ శాంతిదాస్ అయితే తెలపడం జరిగిందనమాట. అంటే ఆర్బీఐ గవర్నర్ అయితే ఈ విషయం తెలపడం జరిగింది. అలాగే నిబంధనలు అమలు చేయడానికి తగినంత సమయం ఇస్తామని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. సమస్య తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని, వ్యక్తిగత స్థిరత్వం అలాగే కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పేటిఎంపై ఆంక్షలు విధించడం జరిగిందని ఈ లెటర్లోనైతే ఆర్బీఐ పొందుపరచడం జరిగిందనమాట. అలాగే పేమెంట్ బ్యాంకు సంబంధించి ఆంక్షలు అలాగే పేమెంట్ షేర్ల పతనం నేపథ్యంలో వాటి నుంచి బయటపడేందుకు పలు మార్గాలు పేటిఎం బ్యాంక్ అయితే అన్వేషిస్తుందన్నమాట. ఈ క్రమంలోనే మనకు పేటిఎం సీఈఓ అయిన విజయ్ శేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగిందనమాట. ఫిబ్రవరి 6న ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ని కలవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పారంటే, మీరు రిజర్వ్ బ్యాంకుతోనే వారి మార్గదర్శకాలకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్మలా సీతారామన్ అయితే పేటిఎం బ్యాంకు సీఈఓని అయితే కోరడం జరిగిందన్నమాట. అలాగే రెగ్యులేషన్ పై చర్చించేందుకు సెంట్రల్ బ్యాంకు అధికారులతో కూడా విజయ్ శర్మన్ అయితే సమావేశం అవడం జరిగిందనమాట. అంటే రిజర్వ్ బ్యాంకుతోనైతే ఈయన సమావేశం అయ్యారు. అలాగే ఈ పేటిఎం బ్యాంకుకు సంబంధించి బిల్లు చెల్లింపులోను, రీఛార్జీలు చేసుకోవడంలోను, సినిమా టికెట్లు బుక్ చేసుకోవడంలోను, ఇతర పేటిఎం వంటి సేవలు ఫిబ్రవరి 29 తర్వాత కూడా యథావిధిగా పనిచేస్తూ ఉంటాయని, అలాగే యూపీఐ లావాదేవీలు, పేటిఎం క్యూఆర్ కోడ్లపై ఎలాంటి పరిమితి ఉండదని పేటిఎం అయితే వివరించడం జరిగిందనమాట. అలాగే సౌండ్ బాక్సులు అంటే పేటిఎంకి సంబంధించి మనం షాప్లో చూస్తూ ఉంటాం కదా, సౌండ్ బాక్సులు అలాగే పేటిఎం కార్డు మెషిన్లు అన్ని ఆఫ్లైన్ చెల్లింపులు మునుపట్లాగే పనిచేస్తూ ఉంటాయని, మీ ఖాతా లేదా వ్యాలెట్లో మీ ప్రస్తుత బ్యాలెన్స్పై ఎటువంటి ప్రభావం చూపదని, మీ డబ్బులు బ్యాంకు వద్ద సురక్షితంగా ఉంటుందని, అయితే అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత కేవలం పేటిఎం బ్యాంక్ సేవలు మాత్రమే ఆగిపోతాయని, మిగిలిన ఎలాంటి యూపీఐ చెల్లింపులపై దీని ప్రభావం ఉండదని, బ్యాంకు ఖాతాల సహాయంతో బిల్లులు మునుపట్లాగే చెల్లించుకోవచ్చని అయితే పేటిఎం
పేటీఎం CEO చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగానైతే మనకు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వీడియోస్ అయితే కరెక్ట్ కాదనమాట. సో దీనికి సంబంధించి పేటీఎం బ్యాంక్ CEO కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన నోటీస్ అయితే ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి చదువుకోండి. గీతా ఆర్ట్స్ గురించి తెలియని వారు ఉండరు అనమాట. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ని మొట్టమొదటిగా స్థాపించింది అల్లు రామలింగయ్య గారు అనమాట. అయితే దాని తర్వాత అల్లు రామలింగయ్య గారు వారసుడైన అల్లు అరవింద్ గారు ప్రస్తుతం అయితే దీన్ని నడిపించడం జరుగుతుందన్నమాట. అయితే గీతా ఆర్ట్స్ అనేది టాలీవుడ్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ అనమాట. అయితే ఈ గీతా ఆర్ట్స్ అనేది తెలియని వారు ఉండరు అనమాట. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఓ అగ్ర నిర్మాణ సంస్థ అని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఈ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు నిలబడడం జరిగిందనమాట. అయితే మెగా మూవీస్ అన్నీ దాదాపు ఈ నిర్మాణ సంస్థలోనే విడుదలవుతుంటాయి. అంటే మనకు మెగాస్టార్ మూవీస్ ఉన్నాయి కదా, ఈ మెగాస్టార్ మూవీస్ అన్నీ ఈ గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పైన విడుదలవడం జరుగుతుందన్నమాట. అయితే ఇది మంచి చిత్రాలు నిర్మించే ఒక సంస్థగా గీతా ఆర్ట్స్కు చిత్రసీమ పరిశ్రమలో ఒక పెద్ద పేరైతే ఉంది. అయితే ప్రముఖ నటుడైన అల్లు రామలింగయ్య గారు ఉన్నారు కదా, ఈ అల్లు రామలింగయ్య గారి కుమారుడు కొన్ని చిత్రాల్లో అయితే చిన్న పాత్రలు చేయడం జరిగిందనమాట. సో అతని పేరు అల్లు అరవింద్ అనమాట. అయితే 1974లో గీతా ఆర్ట్స్ స్థాపించడం జరిగింది. అల్లు రామలింగయ్య గారి చేతుల మీదుగా దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. అయితే ఈ అల్లు అరవింద్ గారు ఒక మంచి నిర్మాతగా, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ అధినేతగా ఇప్పుడు గీతా ఆర్ట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలకైతే ఒక జీవితాన్ని ఇచ్చిన సంస్థగానే అయితే గీతా ఆర్ట్స్ అయితే నిలబడడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ గీతా ఆర్ట్స్ అనే పేరు దీనికి ఎలా పెట్టడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది, అదేమిటంటే గీతా ఆర్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. అంటే గీతా ఆర్ట్స్ లో గీత అనే పేరు ఉంది కదా, అయితే అల్లు అరవింద్ కి సంబంధించి ఫ్యామిలీలో ఉన్నారు కదా మెంబర్స్, వాళ్ళలో ఎవరికి కూడా గీత అనే పేరు అయితే లేదనమాట. మరి ఈ గీత అనే పేరు ఎందుకు వచ్చిందైతే చాలా మందికి అయితే ఆలోచనలో పడ్డారనమాట. అయితే తాజాగా ఈ డౌట్ పై స్వయంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కు సమాధానంగా అల్లు అరవింద్ గారు అయితే దీనికి సమాధానం చెప్పడం జరిగిందనమాట. అయితే గీతా ఆర్ట్స్ పేరు ఎందుకు పెట్టారని యాంకర్ అడగ్గా దానికి సమాధానంగా అయితే గీతా ఆర్ట్స్ని అల్లు రామలింగయ్య గారు స్థాపించడం జరిగింది. ఆ క్రమంలో భగవద్గీతలోని గీత అనే పదాన్ని తీసుకొని ఈ బ్యానర్కు మేము పెట్టడం జరిగిందని ఆయన అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా అయితే గీతలో ఒక మాట అయితే ఉంది, అదేమిటంటే చెప్పినట్టు పని చేయడమే మన వంతు, ఫలితం మాత్రం మన చేతిలో ఉండదు అని అయితే దీనికి అర్థం అనమాట. ఇది సినిమాలకు సరిగ్గా సెట్ అవుతుందని, నిర్మాతగా మన ప్రయత్నం మనం చేయడమే, ఫలితం మాత్రం ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంటుందని, అందుకే తమ బ్యానర్కి గీతా ఆర్ట్స్ పేరు పెట్టడం జరిగిందని అల్లు అరవింద్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే దీన్ని మరింతగా వివరించడం జరిగింది. అదేమిటంటే ప్రయత్నం మాత్రం మన చేతిలో ఉంటుంది, కానీ ఫలితం మాత్రం మన చేతిలో ఉండదు అనేది గీత అయితే చెప్తుంది. అదే నిర్మాతకు కూడా వర్తిస్తుందని, ఎంతో కష్టపడి సినిమాలు మేము తీస్తాము, పెట్టుబడి పెడతాము, కానీ ఫలితం మాత్రం ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నచ్చితే హిట్ ఇస్తారు, లేదంటే ఫట్ అనమాట. పెట్టిన పెట్టుబడి కూడా ఒక్కొక్కసారి రాదు, అలాగే అదృష్టం బాగుంటే ఒక్కొక్కసారి అయితే పెట్టిన పెట్టుబడికి డబుల్ అయితే వస్తుంది. సో గీతా ఆర్ట్స్ అనే పేరు ఈ విధంగానైతే రావడం జరిగిందని మనకు అల్లు అరవింద్ గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.